అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల్లో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపడానికి అంతకు ముందే ప్రయత్నం జరిగింది. స్పై థ్రిల్లర్ తరహాలో ట్రంప్ను అంతమొందించేందుకు ఇరాన్ కుట్ర పన్నగా అమెరికా పోలీసులు భగ్నం చేశారు. అంతేగాక ట్రంప్ను చంపడానికి వచ్చిన పాకిస్తాన్కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఆ నిందితుడి పేరు మాత్రం యుఎస్ అటార్నీ జనరల్ వెల్లడించలేదు. అతడి లక్ష్యం మాత్రం ట్రంప్ అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగానే ట్రంప్ను చంపడానికి ఆ దేశం స్పై థ్రిల్లర్ తరహాలో కుట్ర పన్నిందని యుఎస్ అటార్నీ జనరల్ తెలిపింది. పట్టుబడిన పాక్ జాతీయుడు ఆసిఫ్ మర్చెంట్పై నమోదైన అభియోగాలను ప్రకటించింది. లుకింగ్ టు ఇంటర్నేషనల్ అప్డేట్. అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల్లో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపడానికి అంతకు ముందే ప్రయత్నం జరిగింది. స్పై థ్రిల్లర్ తరహాలో ట్రంప్ను అంతమొందించేందుకు ఇరాన్ కుట్ర పన్నగా అమెరికా పోలీసులు భగ్నం చేశారు. అంతేగాక ట్రంప్ను చంపడానికి వచ్చిన పాకిస్తాన్కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఆ నిందితుడి పేరు మాత్రం యుఎస్ అటార్నీ జనరల్ వెల్లడించలేదు. అతడి లక్ష్యం మాత్రం ట్రంప్ అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగానే ట్రంప్ను చంపడానికి ఆ దేశం స్పై థ్రిల్లర్ తరహాలో కుట్ర పన్నిందని యుఎస్ అటార్నీ జనరల్ తెలిపింది. పట్టుబడిన పాక్ జాతీయుడు ఆసిఫ్ మర్చెంట్పై నమోదైన అభియోగాలను ప్రకటించింది.